6 సంవత్సరాల క్రితం జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య దేశంలోనే పెను సంచలనాన్ని రేపింది. ఆ కేసులో సాక్షులుగా ఉన్న 5గురు కీలక సాక్షులు గత 5 ఏళ్ల కాలంలో ఒక్కరొక్కరుగా అనుమానాస్పద రీతిలో మరణించడం ఇప్పుడు ప్రధానంగా సంచలనంగా మారుతోంది. ఊహించని రీతిలో ఈ కేసులోని సాక్షులంతా కన్నుమూయడంపై అటు పోలీసు అధికారులతో పాటు రాజకీయ పార్టీల నేతలు కూడా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ మరణాల వెనుక మిస్టరీ ఉందంటూ వివేక కుటుంబ సభ్యులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలనే డిమాండ్ ఇప్పుడు ప్రజల నుండి బలంగా వినిపిస్తోంది. డీటెయిల్స్ ఈ స్టోరీలో. రెండు 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన వివేక హత్య అప్పట్లో ఏపీ రాజకీయాలను కుదిపేసింది. 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలో తన సొంత ఇంట్లోనే వివేక అత్యంత దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మొదట ఆయన హార్ట్అటాక్తో మరణించారని మీడియాకు చెప్పడం, ఆ తర్వాత అది దారుణమైన హత్య అని ఆయన సమీప బంధువులే ఒప్పుకోవడం అనేక అనుమానాలకు దారితీసింది. మరోవైపు ఈ హత్యను నాటి సీఎం చంద్రబాబు నాయుడే చేయించి ఆ నెపాన్ని వైసీపీ అధినేత జగన్ మీదకు నెట్టేందుకు ప్రయత్నించారని కూడా అప్పట్లో వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలో కడప జిల్లా టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి హస్తముందని కూడా వారు అప్పట్లో ప్రచారం చేశారు. అప్పట్నుంచి ఈ కేసు మిస్టరీగానే ఉంది. కాగా తాజాగా వాచ్మెన్ రంగయ్య చనిపోవడంతో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వివేక హత్య గురించి గతంలో సిబిఐకు రంగయ్య అన్ని పూసగుచ్చినట్టు చెప్పడం, రంగయ్య కీలక సాక్షి కావడంతో ఆయనకు 2 పోలీసుల భద్రతను కల్పించారు. అయినప్పటికీ రంగయ్య అనారోగ్యంతో మరణించడం అనుమానాలకు తావిస్తోంది. తాజాగా సాక్షుల వరుస మరణాలపై దర్యాప్తును కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో ఈ కేసులో అసలు వాస్తవాలు బయటపడనున్నాయి. రెండు 2019 మార్చి 15న వివేక హత్య జరిగింది. 2019 సెప్టెంబర్ 1న కేసులో ప్రధాన సాక్షి సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి విషపు గుళికలు తాగి చనిపోయాడు. జగన్, భాస్కర్ రెడ్డికి వేర్వేరుగా 2 లేఖలు రాసి వివేక కేసు విచారణకే నాటి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణా బృందంలోని ఓ ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక తాను చనిపోతున్నట్టు పేర్కొన్నారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు అతనికి, అతని బావ పరమేశ్వర్ రెడ్డికి ముందే తెలుసనే అనుమానాలున్నాయి. పరమేశ్వర్ రెడ్డి నార్కో ఎనాలిసిస్ పరీక్షలకు హాజరై తిరిగొచ్చిన కొద్ది రోజుల్లోనే కటికరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరణించారు. శ్రీనివాసులు రెడ్డి రాసినట్టుగా చెబుతున్న లెటర్స్లోని దస్తూరి కూడా ఆయనది కాదన్న సందేహాలున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శ్రీనివాసులు రెడ్డి మృతదేహంలో కాలేయానికి, కిడ్నీకి మధ్య భాగం హెపటోరీనల్ పౌచ్లో రక్తం ఆనవాళ్లు ఉన్నట్టు ఫోరెన్సిక్ రిపోర్ట్లో తేలింది. పోలీసులు ఆ రక్తపు ఆనవాళ్లు ఏమిటి అనేది దర్యాప్తు చేయకుండానే కేసు మూసేశారు. ఇక 2022 జూన్ 9న కువైట్ గంగాధర్ రెడ్డి అనంతపురం జిల్లాలోని యాడికిలో చనిపోయాడు. వివేక కేసు తనపై వేసుకుంటే 10 కోట్ల డబ్బు ఇస్తానని శివశంకర్ రెడ్డి తనకు చెప్పినట్టుగా గంగాధర్ రెడ్డి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. తర్వాత గంగాధర్ రెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందాడని చెప్పారు. అలాగే వివేకానందరెడ్డి కుట్లు వేసినట్టు చెప్తున్న వైఎస్ భారతి తండ్రి డాక్టర్ గంగిరెడ్డి కూడా కరోనా సమయంలో మరణించాడు. అలాగే ఈ కేసులో మరో సాక్షి వైఎస్ కుటుంబానికి 35 ఏళ్లు డ్రైవర్గా సేవలందించిన జగన్ కారు డ్రైవర్ నారాయణ యాదవ్ మృతిపైన అనుమానాలున్నాయి. సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలోని ఎగువపల్లెకు చెందిన యాదవ్ ఆ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటూ వచ్చారు. కాగా వైఎస్ వివేక చనిపోయిన రోజు జగన్, భారతి హైదరాబాద్ నుంచి పులివెందులకు కారులో వచ్చారని, ఆ సమయంలో పలువురు వైసీపీ నేతలు ఘటనా స్థలం నుంచి కారులోని జగన్ దంపతులకు పలుమార్లు ఫోన్ చేశారని, ఆ సంభాషణలన్నీ యాదవ్ వినడంతోనే ఆయన వినటం వల్లనే ఆయనను అంతమొందించి ఉండొచ్చని అనుమానాలున్నాయి. కాగా అదే ఏడాది డిసెంబర్ 6న నారాయణ యాదవ్ చనిపోగా ఆయన అంత్యక్రియలకు జగన్ ఢిల్లీ నుంచి సీఎం హోదాలో హాజరైన యాదవ్ మరణ కారణాలు మాత్రం బయటకు రాలేదు. ఇక
ఈ కేసులో మరో కీలక వ్యక్తి వైఎస్ అభిషేక్ రెడ్డి 2 నెలల క్రితం హైదరాబాద్లోని లోటస్ పాండ్ సమీపంలోని ఓ హాస్పిటల్లో చనిపోయారు. 4 నెలల పాటు కోమాలో ఉన్నప్పటికీ జగన్ కుటుంబ సభ్యులు వెళ్లి చూడలేదనే వాదన ఉంది. నిజంగా అభిషేక్ రెడ్డి సహజంగానే మరణించారా లేక అసహజ మరణమా అనేది తేలాల్సి ఉంది. వివేకా కేసులో సాక్షుల సీరియల్ మరణాలపై కూటమి ప్రభుత్వం ఇటీవల కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సొంత ప్రయోజనాల కోసం జగన్ రాజకీయాలను నేరపూరితంగా మార్చేశారని, ఇలాంటి నేరగాళ్లను అదుపు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వివేకా హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించిన జగన్ సొంత మీడియా ఏ ఆధారాలు లేకుండానే వాచ్మెన్ రంగన్నను పోలీసులు చంపారంటూ ప్రసారం చేయడం మీద సీఎం అనుమానం వ్యక్తం చేశారు. జగన్ కుట్రల గురించి అందుకే తాను అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెబుతున్నానని ఆయన మంత్రులతో అన్నట్టు తెలుస్తోంది. గతంలో టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులోనూ ఇలాగే సాక్షులు చనిపోతూ వచ్చిన విషయాన్ని చంద్రబాబు మంత్రులకు గుర్తు చేశారు. నిజంగా వైసీపీ అధినేత జగన్కు దురుద్దేశాలు లేకపోతే రంగన్న హత్యపై కుట్రపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముందని సీఎం ప్రశ్నించారు. ప్రజలను ఏమార్చుతూ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు పేపర్, టీవీ ఏర్పాటు చేసుకుని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాన్ని తిప్పికొట్టాలన్నారు. వివేకా హత్య రోజు కూడా ముందు గుండెపోటు అని, తర్వాత గొడ్డలి వేటని, ఆ తర్వాత నాపైన ఆరోపణలు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకా హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు అడిగారని, కానీ అధికారంలోకి వచ్చాక సీబీఐ దర్యాప్తు వద్దన్న విషయాలను సీఎం గుర్తు చేశారు. వివేకా హత్య కేసును ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి సీఎం చర్చించారు. ఈ కేసు సీబీఐ పరిధిలో ఉందని, ఈ నేపథ్యంలో సాక్షులను రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షులు 6 వరుసగా మరణించడం వెనుకున్న కారణాలను నిగ్గు తేల్చేందుకు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఓ సిట్ను ఏర్పాటు చేసింది. పులివెందుల, జమలమడుగు డీఎస్పీలు, మరో 3 సీఐలు, 2 ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుళ్లతో కూడిన ఈ బృందం టెక్నికల్ టీమ్స్, ఫోరెన్సిక్ టీమ్స్ సాయంతో క్షేత్రస్థాయి విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో చనిపోయిన సాక్షుల కుటుంబ సభ్యుల, స్థానికుల సాక్ష్యాలను ఈ బృందం నమోదు చేయనుంది. 4 రోజుల క్రితం వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బిఎన్ఎస్ యాక్ట్ 194 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన కడప పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా అన్ని కోణాల్లో విచారించి పూర్తిస్థాయి దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వానికి సిట్ బృందం ఓ నివేదిక ఇవ్వనుంది.